స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రములు నాయన. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవా నీవు అనుగ్రహించే దేవుడవు తండ్రి. నీవు ఏదైనా అనుగ్రహించగలిగిన మంచి దేవుడు. నీవెంతైనా మంచి దేవుడవు ప్రభా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. ఎన్నిక లేని ఎస్తేరుని ఎన్నుకొని ప్రభా ఒక గొప్ప జనముగా చేశారు రాత్రి మమ్మల్ని అందరినీ ప్రభా. గొప్ప జనముగా తండ్రి మీరు జరిగించమని దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి దేవా. దేవా చిన్న సంఘము ప్రభా అయా నీ వైపు చూస్తూ ఉన్నాం, మీరు సహాయం చేయండి. అలాగే తండ్రి రేపు ఉదయం ప్రభా స్మారకూటంలో వాక్యం ప్రకటించాలి, నన్ను వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. రేపు రాత్రి ఉపవాస కూడికల్లో వాక్యం చెప్పాలి ప్రభా, మీరు నన్ను వాడుకోండి. ఆదివారం ఉదయం అయా మరలా నేను వాక్యం చెప్పాలి ప్రభా, మీరు వాడుకోనండి. ప్రతి విషయంలో ప్రభా మీరు నన్ను వాడుకోనండి దేవా. నీ కార్యములు చేయండి ప్రభా. స్తోత్రములు. ఈ రాత్రి మీరు మాట్లాడి కృపచే సహాయం చేసి కాపాడమని యేసు నామమున తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, వాక్యం ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథం అందరూ తీసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యములను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అందరూ అదే చెప్పండి. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? గట్టిగా చెప్పండి అందరూ. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? రాత్రి దేవుడు అనుగ్రహించే దేవుడు. ఏ దేవుడు చెప్పండి? అనుగ్రహము, అనుగ్రహించుట అనంటే బైబిల్ గ్రంథంలో చాలా అనుగ్రహాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు అనుగ్రహించే విషయాలలో చాలా యొక్క సృష్టి ధర్మం దాగుంది. దేవుడు అనుగ్రహించే దానిలో ఎన్నో గొప్ప మర్మములు దాగి ఉన్నాయి. క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, మనకి వస్తుందా? ఎప్పుడు క్రిస్మస్? డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయిపోద్ది క్రిస్మస్ కదా. యాలై అనగా శిశువు పుట్టెను. ఎవరు అనుగ్రహింపబడ్డారు? ఎవరు అనుగ్రహింపబడ్డారు? కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. అన్నారా? అంటే ఈ క్రిస్మస్ అంటే ఏంటి? అనుగ్రహం. యేసు ప్రభు రావడం అనుగ్రహం. అనుగ్రహించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేవాడుగా మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎడిజల్ పైగా చెప్పండి హల్లెలూయా. మొన్న ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో ఉన్నారా? ఉన్నప్పుడు విన్నారా వాక్యాన్ని? ఎవరైనా ఎంతమంది విన్నారు ఈ వాక్యం? ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో చెప్పాను ఈ వాక్యం. ఇప్పుడు దేవుడు ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. మనం మీరు దేవునికి ఇవ్వగలరా అండి? ఒక ఆయన అంటాడు, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా? లేక వేలాది పొట్టేళ్ళు, ఎన్ని వేలాది పొట్టేళ్ళు నీకు ఇచ్చేస్తే సరిపోద్దా అని అడుగుతున్నాడు. అందరూ చూడండి, మీరు దేవుడికి ఒక కొబ్బరికాయ 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏంటి చెప్పండి? కొబ్బరికాయ 10 రూపాయలు. గుడికి వచ్చి ప్రభువా మా ఇల్లు కట్టించే తండ్రికి, దేనికి? 10 రూపాయలకి. అంతేనా? మనం అడిగేది ఎట్లుంటుంది? లేకపోతే ఒక 100 రూపాయలు ఇచ్చి ప్రభువా
ఈ రోజంతా మమ్మల్ని పోషించు తండ్రి అన్నాం. నీ ప్రార్థనకి నీవు ఇచ్చేదానికి ఏమైనా వెయిట్ ఉందా? నీవిచ్చేదానికి దేవుడిచ్చేదానికి ఏమైనా బ్యాలెన్స్ అవుద్దా? కొంతమంది దేవునికి రకరకాలు అర్పించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సారాన్ని దేవుడికి అర్పించేవాళ్ళు ఉన్నారు. దేన్ని? కొంతమంది కొన్ని రకాల మాంసాలను ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ దేవుణ్ణి సంతోషపెట్టి ఏదో ఒకటి పొందాలి, ఆయన అనుగ్రహించబడాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి. దేవుడు ఎటువంటి దేవుడో మీకు చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. బాబు రాసుకుంటున్నాడా? లేదా మన లేదా మీకు ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఈ బాబు వచ్చాడు, పెద్దోడు అయిపోయాడు అనుకోండి, పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఏమనుకోవాలి? పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఒకసారైనా పెళ్ళి అయిందా లేదా? లేదు. అబ్బా బాగానే చెప్తున్నాడు. ఇతను ఏం చేశాడంటే ఆ ఊరిలో యాపిల్ పళ్ళు పంచుతున్నారు. ఏం పంచుతున్నారు చెప్పండి? యాపిల్ పళ్ళు పంచుతున్నారు. ఈ లైన్లో వచ్చాడు. యాపిల్ పండు లేదులే, యాపిల్ పండు ఇచ్చాం ఇతనికి. ఏం చేసాం? యాపిల్ పండు ఇచ్చాం. కూర్చేయాలి. ఇప్పుడు యాపిల్ పండు ఇచ్చిన ఇతను ఇంటికి పట్టుకెళ్ళాలి కదా. ఇంటికి ఏం చేయాలి? పట్టుకెళ్ళాలి. ఇతనికి యాపిల్ పండు ఇవ్వబడింది, ఇవ్వలేదా అమ్మా? అంటే నేను ఇప్పుడు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు అనుకోండి. ఆయన ఆ యాపిల్ పండు పట్టుకొని ఒక మురికి కాలువ ఒడ్డంటే వెళ్తున్నాడు. ఎక్కడికి? పిల్లలకి ఇలాగ బాల్ ఆడుకుంటారు కదా. దేంతో? యాపిల్తో బాల్ ఆడుకుంటారు కదా. ఈ బాల్ ఆడుకుంటున్నప్పుడు ఏం చేశారంటే ఆ యొక్క పండు వెళ్ళి మురికాలలో పడిపోయింది. ఎక్కడ? ఇప్పుడు మళ్ళీ వస్తుంది అది పైకి. మురికాలలో పడిన తింటారా? మళ్ళా వెనక్కి వెళ్ళాడు. ఎక్కడికి? ఎక్కడైతే ఈ యాపిల్ పళ్ళు ఎత్తారు అక్కడికి వెళ్ళాడు. కానీ లైన్ ఎంత ఉంది తెలుసా? ఎక్కడి నుంచి సావారు అంత దూరం ఉంది. ఇప్పుడు తనకి యాపిల్ పండు కావాలంటే మళ్ళా ఎక్కడో లైన్లో ఉండాలి. మీకు ఎందుకు చెప్పానంటే దేవుడు కొన్నిసార్లు మనకి ఇస్తాడు. ఇచ్చిన మనం ఏం చేసుకుంటాం? పోగొట్టేసుకుంటాం. దేవుడు ఇచ్చేవాడే. ఇస్తే ఏం చేస్తారు? దేవుడిని పోగొట్టేసుకున్నాం. నా చిన్నప్పుడు మా అమ్మగారు ₹10 టీ తేమన్నారు. ఎంత? అప్పుడు ₹10 టీయా? ఒకటి ₹10 అయితే కానీ టీ రావట్లేదు కదా. ఒక ₹5 టీ ఇవ్వచ్చు కానీ ఆ టీ అదో రంగులో ఉంటుంది, అది అదో టేస్ట్లో ఉంటుంది కదా. ఆ ₹10 ఇచ్చి టీకి పంపించారు. అప్పట్లో ₹1 చేతిలో ఉండడం కూడా చాలా గొప్ప. ఆ ₹1 తీసుకెళ్ళాను. అది 2 పావలాలు జోబులో పెట్టుకున్నాను. వెళ్ళాను, టీ కొన్నాను. టీ కొని నేను తీసుకొస్తున్నప్పుడు ఒక కుక్క నన్ను ఎంటాడుతుంది. అప్పుడు నేనేం చేయాలి? కుక్క నుంచి తప్పించుకోవాలి కదా. ఇక నాకు స్కోప్ లేదు. చేతిలో ఏముంది? క్యారెట్స్తో టీ ఉంది. దాన్ని కొట్టబోయి వదిలేశాను. ఇదేన్ని మా అమ్మగారి దగ్గర ₹10 తప్ప ఏం లేదు. ముందు రోజు టీ లేదు. మొత్తం మీద ఆ రోజు వచ్చి ఎవరో 2 పావలాలు కానుక ఇస్తే ఆ 2 నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను పట్టుకెళ్తుంటే ఏమైంది? ఒలిగిపోయింది. మళ్ళీ ఎత్తగలవా? ఇంటికి పట్టుకెళ్ళినప్పుడు మా అమ్మగారు మా టీ ఒలిపియారా అంటే ఇలా కుక్క అడ్డం వచ్చిందంటే చాలా బాధపడ్డారు మా అమ్మగారు. 2 రోజులు టీ తాగలేదా? టీ తాగుదాం అనుకున్నాను. అప్పుడు నువ్వు ఎలా చేసావు అని. ఏం చేయాలి? కొట్టగలదా? కొడితే 2 దెబ్బలు కొడతారు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? దేవుడు 2 పావలాలు ఇచ్చాడు, కానీ అది తీసుకొస్తున్నప్పుడు అది పొందే యోగ్యత లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే దేవుడు అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడే. మీకు బాగా వద్దనకు చెప్పి నేను ముందుకెళ్తాను. టాటా బిర్లా వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం కదా. టాటా ఆడు మనిషే, మనం
ఆడికి బాగా డబ్బు ఉంది, మనకు లేదు. ఎందుకు తేడా ఎక్కడ ఉంది? మా ఆడికి డబ్బు ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ గుండుగోడు ఉన్నాడు కదా, ఈ మధ్య గుండుగోడు ఆడేదా అంటాడు, డబ్బులు ఊరికే రావు అంటున్నాడు కదా అడాడు. లలిత జ్యువెలర్స్ ఆడు ఏమంటున్నాడు, డబ్బులు ఊరికే. ఆడు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాడు, కానీ ఆడ దగ్గర ఏమున్నాయి? చాలా డబ్బు ఉంది కదా. సో మనకదే బుర్ర ఉంది, మనకదే కళ్ళు ఉన్నాయి. ఆడికి వస్తుంది, మనకు రావట్లేదు. తేడా ఏంటి అమ్మా? ఆడు వాడాడు. ఏంటిది? బుర్ర. మనం మీకు బాగా అర్థం చెప్తాను. ఒక మనిషి దరిద్రులకు గెలుపడానికి కారణం తన పనితనమే. కొంతమందికి నేను ఎప్పుడు చదువు గురించి వాల్యూ తెలుసుకున్నాను తెలుసా అండి? నేను చదువు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు 420 వచ్చింది. ఎంత స్కోర్? ఎంత? 500 దాటితే కానీ టీటీసీకి ఎలిజిబిలిటీ కాదు. టీటీసీ అంటే తెలీదా? టీచర్ ట్రైనింగ్ అండి, టీటీసీ అంటారు. నేను టీటీసీ చెప్పాను, మరి మీరు బుర్ర వినాలి. టీటీసీకి ఎలిజిబుల్ అవ్వాలంటే 500 పైన రావాలి. 1000 మార్కులకి నాకు ఎన్ని వచ్చినాయి? 420 మార్కులు. ఎలిజిబుల్ కాదు. అప్పుడు అనిపించింది, నేను చదువుకొని ఉంటే ఆ 500 మార్క్స్కి రీచ్ అయితే ఇది అవును. చాలామంది చదివేటప్పుడు చదవరు. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం వచ్చేదాకా చదివి, ఉద్యోగం వచ్చిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడిపోయి వాళ్ళ డబ్బులు ఏం చేస్తున్నారు? దేవుడు అనుగ్రహించి దేవుడు ఇస్తాడు, ఇచ్చేవాడే దేవుడు. ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తాడు. అది చూడండి, అక్కడ అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? ఆఖరి వచనం చదవండి. ఆఖరి వచనం, ఇదే అధ్యాయం ఆఖరి వచనం. మూసారా బైబిల్? ఆఖరి వచనం, యెహోవా సెలవిచ్చినట్లు యెరూషలేములోను కనబడుదురు ఆ దినమున ఆయనకు ప్రార్థన చేయవారందరూ. అది ఒక దినం ఉంటుందంట. ఆ దినాన్ని ఎవరో ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. అంటే వారికి రక్షణను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా పై వచ్చిన చదువుమా. ముందు అగును చంద్రుడు. ఓకే. ఓకే. అంటే అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ చూడండి పై వచనాల్లో పశువులు కూడా కేకలు వేసి మొర్ర పెట్టినట్టుగా ఉంటుంది. ఉందా? ఆఖరి 3-4 వచనాల్లో, అదే అధ్యాయం 3-4 వచనాలు. అది కాదు వచనం చూడండి. అక్కడ నేను చెప్పిన అదే అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే, సియోను జిల్లారా ఉత్సహించి భయపడుకుడి. ఎన్నో వచ్చినమ్మా? 22 వచ్చిన. పశువులారా భయపడుకుడి, వలించును. చూడండి, ఇక్కడ పశువులు కూడా కేకలు వేస్తున్నట్టుగా ఉంటాయి. భూమి అంగలార్చినట్లుగా ఉంటుంది. భూమిని విత్తనాన్ని పండించేవాడు, అలాగే పశువులకి ఆహారం ఇచ్చేవాడు దేవుడే. ఆయన అనుగ్రహించేవాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రాత్రి ఒక 5 విషయాలు త్వరగా చెప్తాను. ప్రార్థించినప్పుడు దేవుడు అనుగ్రహించేది ఎలా ఉంటుంది, అయితే మనము దేవుడు అనుగ్రహించిన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి అన్నారు. చూడండి,
అడగండి. ఇప్పుడు దేవుణ్ణి ఏమడుగుతారు అమ్మా? అడగండి దేవుణ్ణి. అడుగుడి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రభా నాకు ఇది కావాలని అడగండి. అడుగుతారు, అడగరా? ఇది ఎందుకు చెప్పాడు చెప్పండి? ఈ వచ్చిన ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుని వైపు మనిషి చూడాలి అనే కాన్సెప్ట్తో అడుగుడే మీకు ఇవ్వబడును అని అంటే, ఇది దైవానుసారమైన దేవుని వైపు చూడాలని చెప్పి ఏం చేశాడంటే దేవుడు ఈ మాట చెప్పాడు. అడుగుడి, వెదకుడి, మీకు దొరుకునే, తట్టుడి. అంటే 3 విషయాలు చెప్పాడు. అడిగితే ఇస్తాను, వెదిగితే దొరుకుతాను, తట్టితే. ఈ 3 జరుగుతాయి. ఈ 3 ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లవాడు ఆకలేస్తుందని అడిగాడు అనుకోండి, మీరేం పెడతారు అమ్మా? అడగకపోతే అంటే నీకేం కావాలనేది ఫస్ట్ నువ్వు దేవుణ్ణి అడిగే క్రమం నేర్చుకోవాలి. అందుకే నేను ఇది చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడనంటే దేవుని వైపు చూడాలి. దేవుణ్ణి అడిగే విషయంలో దేవా అనే ఒక కాన్సెప్ట్కి రావాలి. నాస్తికులు ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరిని అడుగుతారు? దేవా నువ్వు ఉంటే నాకు ఈ ప్రభు అని అడుగుతారా? ఒక నాస్తికుడు దేవుడు లేడని కోటాలు పెట్టాడంట. ఏ కోటాలు? దేవుడు లేడని కోటాలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆఖరి రోజున ఒక ఆయన వచ్చి అడిగాడట, కోటాలు ఎలా జరిగాయి అన్నాడట. అప్పుడు అతను అన్నాడట, అప్పుడు దాకా టాపిక్ ఏంటి? దేవుడు లేడు అన్నాడట. ఏదో దేవుడి దయ వల్ల అంత బాగా జరిగింది అన్నాడట. ఎవరి దయ వల్ల? మరి ముందు కోటాలు ఎందుకు పెట్టాడు? చాలామంది దేవుడు లేడు అనుకుంటారు. దేవుని వైపు చూడాలని ఏం చేశాడంటే, అడుగుడి, మనం అడగాలి. ఏం చేయాలి దేవుని? 2 చూద్దాం. మార్క్స్ వార్త 11:24. ప్రార్థన చేయనప్పుడు చూడండి, ఇక్కడ ప్రార్థన చేసాడు. ముందు అడగమన్నాడు కదా. ఇంకోటి ఏంటి? 2వ స్టెప్. ప్రార్థన చేసేటప్పుడు ఏది అడుగుతున్నావో అది పొంది ఉన్నావని నమ్మాలి. దేవుడు ఇది చేస్తాడని నమ్మాలి. విశ్వాసం. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఇది ఈ కార్యం చేయను అనుకోండి, మీరు విశ్వాసంతో అడిగితే దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంటే ప్రార్థించేటప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీకే అనుగ్రహిస్తాడు. ఇది 2వ స్టెప్. మొదటి స్టెప్ ఏంటి? అడుగుడి. అంటే అర్థం ఏంటి? దేవుని వైపు చూడాలని, దేవుని మీద ఆధారపడాలని అడగడం అంటే. 2వది విశ్వాసంతో అడగాలి. అంటే నువ్వు ఒక దాని గురించి అడిగితే అది పొంది ఉన్నామని నమ్మేసి ఏం చేయాలి? దేవుడికి అన్నీ తెలియదండి. మీకు ఏం కావాలో? మీ ఇంట్లో బియ్యం ఉన్నాయో దేవుడికి తెలీదా? కానీ ఒకటి నువ్వు అడగాలి అనే కాన్సెప్ట్ దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే ఆయన అనుగ్రహించేవాడు. 3వది చూద్దాం. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. ఇక్కడ ఆడుదాం. ఎవరి మాటలు? 3వది ఏంటంటే, మళ్ళీ చదువుమా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది మీకు అమ్మా? ఏమర్థమైంది? ఎవరికేం అర్థం లేదా? ఆయన యందు మీరును మీ యందు ఆయన మాటలు అన్నాడా? ఎవరి యందు? దేవుని యందు. అంటే దేవుని యందు అంటే యేసు ప్రభు నీలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? చెప్పండి, ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? నీలో ఉండాలి. ఆయన మళ్ళీ చదువు. నా యందు మీరును నిలిచి ఉన్న ఎడల
అప్పుడు మీకు ఏది ఇష్టమో అడిగితే అప్పుడు దేవుడు ఇస్తాడు. ఆయన మాటలు నీలో నిలిచి లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఏది అడిగినా, నీకు ఇష్టమైంది ఏది అడిగినా దేవుడు. చాలామందికి దేవుడు ఎందుకు కార్యాలు చేయడు తెలుసా? అప్పుడప్పుడు మా దగ్గర చాలామంది వస్తారు ప్రార్థనకి. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, మీ దేవుడు అంటే అక్కడ ఆ గుడి పెద్ద గుడి ఉందండి అంటారు. మంచిదే, దేవుడు గొప్ప దేవుడు అన్నారు మంచిదే, పలానా గుడి అన్నారు మంచిదే. మరి గుడికి వచ్చి దేవుని వాక్యం మీలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నీలో దేవుడు కార్యం చేయట్లేదని వాక్యం నీలో లేదు. వాక్యం ఎలా నేర్చుకోగలరు చెప్పండి? వాక్యం ఎలా వస్తుంది? చదివితే వచ్చేద్దా? మీ దగ్గర బైబిల్లో ఉన్నాయి, వచ్చేస్తుందా? మీరు మోకాళ్ళ మీద ఉండి చదివితే వాక్యం అర్థమవుతుంది. అది ఫస్ట్ స్టెప్. రెండవది, దైవజనులు వాక్యం చెప్తారు కదా, ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ఈ చెవితో విని వదిలేలా. నీకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు రా అంటే, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేడానుక. ఎన్ని వాక్యాలు చెప్తామండి, ఎన్ని వాక్యాలు నేర్చుకోవచ్చు మీరు. నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తాను. విలువైనది, శ్రేష్టమైన వాక్యాలు. ఇంతకు ముందున్న ఛానల్లో 2000 మెసేజ్లు పెట్టాను నేను. 8000 అవన్నీ విలువైన టాపిక్సే. నేను చెప్పే ప్రతిదీ వాక్యంలో మీరు నేర్చుకోండి. వాక్యం మీలో ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడిగితే అది దేవుడు. వాక్యం లేకుండా ప్రభా నాకు ఇది ఇష్టం. చాలామంది దేవుని వాక్యం లేకుండా అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో వాక్యం ఉంటే దేవుడు ఏది ఇష్టమో మీకు అది ఇస్తాడు. 4వది చూద్దాం. 4వది చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేంటంటే నిశ్చయం. నువ్వు అడిగితే నీకేం కన్ఫామ్. కొన్ని అడిగితే కన్ఫర్మేషన్ ఉండదు. ఏమడిగితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా పక్కింటి వాళ్ళు పలానా కొనుక్కున్నారు ప్రభా, వాళ్ళు టీవీ పగిలిపోవాలి ప్రభా అని ప్రార్థన చేశారు అనుకోండి, అది దేవుడికి ఇష్టమా? దాని నిశ్చయముగా అప్పుడు దేవుడు కనిపించి నిశ్చయముగా వారి టీవీ పగిలిపోవును అంటాడా? అమ్మా అంటాడా? అది నిశ్చయం కాదు. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేన్ని అడుగుతున్నావు నువ్వు? పరిశుద్ధాత్మను అడుగుతున్నావు. దేవునికి స్తోత్రం. ఏం అడగాలి మీరు? ప్రభా నీ ఆత్మను నా మీద కుమ్మరించు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నేను ఆరాధించాలి ప్రభా అని నువ్వు అడిగితే నిశ్చయము ఏదన్నాడు అక్కడ? మళ్ళీ చదువు. మరి తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేంటంటే నిశ్చయం. కొన్ని నిశ్చయత ఉండదు. నువ్వు అడిగిన దేవుడు ఇవ్వడం, అది నిశ్చయం కాదు. అవితే అవ్వచ్చు, కానీ పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం గ్యారంటీ. నువ్వు అడగాలే కానీ నీ ఆత్మను సిద్ధపరచుకొని పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఎంతో నిశ్చయముగా. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కావాలని అడిగారా? అడగలేదా? మన లోకలు అన్నీ అడుగుతారు, ఇది అడగట్లేదు. కొన్ని సంఘాలకు వెళ్ళి ఆత్మ గురించి చెప్తే పరిశుద్ధాత్మ అంటే ఏంటండి అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలీదు? ఆత్మ తెలీదు, పరిశుద్ధాత్మ తెలీదు. ఆ బోధే చేయరు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి కొంతమంది ప్రసంగికులు పిలిచినప్పుడు అయ్యో వీళ్ళకి గోల చేస్తున్నారు ఏంటండి, వాళ్ళ వాయిద్యాలు కూడా వాయించరు. వాళ్ళు ఏం లేదు, గుడికి వచ్చి కూర్చోవడం, మెల్లగా వచ్చి కూర్చుంటారు, ఏ పాట పాడతారు, ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోతారు అంతే. ఒక ఆత్మ కానీ ఆత్మ నడిపింపు కానీ చెప్తారు, ఏదో ఒక ముక్క 2 ముక్కలు చెప్తారు. ఆత్మ అనుభవం కావాలి. ఏ అనుభవం?
తన అడుగు వారికి నిశ్చయముగా. ఆఖరి 5వ చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేనిని గూర్చియో, దేనికి స్తోత్రం చెప్పండి. ఒక దినం వస్తుందంట, ఆ దినాన్ని మనం ఏమి అడగమంట. ఈ లోకంలో దేవుని వైపు చూసినోడు దేవుని సంబంధమైనది అడుగుతారు తప్ప లోకానుసారమైనది ఏది అడగరు. భూమి మీద మనిషి ఎంత బ్రతికినా, ఎన్ని సంపాదించినా ఆఖరికి ఎవరిదవుతుందో తెలియదు. అందుకే ఈ మధ్య నేను ఒక పాట వింటాను. ఆ పాట ఏంటంటే, ఈ లోకమే నాటక రంగం, నీ చుట్టూ ఉన్నదంతా భ్రమయే అన్నాడు. నీ చుట్టూ ఉన్నదంతా ఏంటి? వాటిని చూసి నువ్వు మోసపోకో, యేసుప్రభునే నమ్ముకో. లోకమంతా ఏంటి? ఏ రంగం? నాటకమేనా? మీరేమి నటిస్తున్నారు? ఏ నాటకంలో ఉన్నారు మీరు? అమ్మా, ఏ నాటకంలో ఉన్నాం మనం? దేవుడి దగ్గర గురించి నటించేవాళ్ళు లేరా? కొంతమంది ఆరాధన ప్రభా అంటారు, కలన నీళ్ళు మాత్రం రావు. సో నువ్వు ఏడ్చేటప్పుడు, దేవుని వైపు చూసి ఏడ్చేటప్పుడు కలడ నీళ్ళు రావట్లేదని అర్థం ఏంటి? అమ్మా, మీరు టీవీ సీరియల్స్లో ఈ సినిమాలో నటించేటప్పుడు ఏడుపు సీన్లు ఎలా చేస్తుందో తెలుసా? గ్లిజరిన్ ఉంటుంది కదా, జండు బాంగ్ కానీ ఇక్కడ పాముతారంట. అది పామినప్పుడు ఏమవుద్ది? కళ్ళు మండుతాయి. ఆ మంటకి ఏమవుతుంది? ఇంకా రాలేదనుకోండి, ఎక్కువ రాసేస్తారంట. అప్పుడు ఏమవుతుంది? మీకు అప్పుడప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు మీ బాధ చూడాలి. ఏ బాధ? కొంతమంది తలనొప్పి వచ్చినప్పుడు గోడకేసి కొడుకుంటుంటారు, ఆ తల బాధ తట్టుకోలేక. అలాంటిది కంట్లో ఈ గ్లిజరిన్స్ అయ్యి బెడేహాడు అనుకోండి, కన్నీళ్ళు వస్తాయి, న్యాచురల్గా రావు. అందుకని ఏం చేస్తాడంటే, వాడు నటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నటనే. మనం అనుకుంటే నిజంగా ఏడు చేస్తున్నాడేమో అనుకుంటాం. అది నిజమైన ఏడుపు కాదు. భూమి మీద నాటక రంగంలో మనిషి ఒక పాత్ర వేసాడంతే. ఈ భూమి ఒక రంగస్థలం. భూమి రంగస్థలం అంటే భూమి ఒక వేదిక. ఆ వేదిక అనేటువంటి ఆ రంగస్థలం మీద మనం అందరం ఏం చేస్తున్నామంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర. ఏ పాత్ర? తాగుబోతుడు తాగుబోతు పాత్ర వేస్తున్నాడు, పాపం చేసేవాడు పాప పాత్ర వేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు కనపడవు. ఎప్పుడు కనపడతాయి? యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో ప్రతి రహస్య పాపము ఎప్పుడు కనపడుద్ది? ఇప్పుడు ఎవడు కనపడ్డావు? అందరూ మంచిగానే కనిపిస్తాం, అందరూ ఏ లోపం లేని వాడుగా కనిపిస్తాం. కానీ టైం వచ్చేటప్పటికి పైకి మాత్రం అందరూ బాగానే కనిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడండి? మళ్ళీ చదువు వచ్చును. ఆ దినం మీరు నన్ను ఏమి అడగరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను మీతో నిశ్చయ. ఇది కూడా నిశ్చయమే. ఏంటి నిశ్చయం? చదువు మాట 2:22 వచ్చును. 20 అక్కడ చూడండి. సంతోషము పరిపూర్ణమైనట్లు చూడండి. ఎన్నో వచ్చును? 24. ఇది వరకు ఇంతవరకు మీరు నా పేరుడి ఏమీ అడగలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు ఏమీ అడగలేదంట. మరి ఏం అడిగారు? ఇప్పుడు అడగండి. ఇంతకుముందు మీరు ఏం అడగలేదు కదా, ఇప్పుడు అడగండి. ఏం అడగాలి? మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడైనా సంతోషం కావాలని అడిగామా? పరిశుద్ధాత్మ కావాలని అడిగామా? ఇది దొరుకును అన్నాడు. లోకంలో సంతోషం అనేది కరువు అయిపోయే దినాల్లో ఉన్నామండి మనం. నేను ఈరోజు నైజీరియా గురించి, ఒక దేశం నైజీరియాలో చాలా అద్భుతాలు జరిగేటువంటి యెహోషువ అనేటటువంటి
జోషువ అనేది ఒక మంచి దైవజనుడు ఉన్నటువంటి దేశం అది. ఆ దేశంలో ఇంచుమించు లాస్ట్ 1 ఇయర్లో ఇంచుమించు 2 లక్షల మందిని చంపేశారండి క్రైస్తవుల్ని. ఎంతమంది? ఇంచుమించు 150 చర్చిలు కాల్చేశారు. వాళ్ళకి భయపడి ఆ ఊరిలో ఉండకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి తలదాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్లామిక్ టెర్రరిజం అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు భయంకరంగా చంపేస్తున్నారు. కానీ మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే మనకి ఇంకా అటువంటి శ్రమలు శోధనలోనికి మనం వెళ్ళలేదు. మనం వీఆర్ బ్లెస్డ్, ఎందుకంటే దేవుడి చేత దీవించబడ్డాం. ఈరోజు నైజీరియాలో ఎంత జరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఏమీ అందరూ సైలెంట్గా ఉన్నారు. దేవుని చిత్తమైతే నైజీరియా దేశం గురించి మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది క్రైస్తవులు వధించబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. ఈ తీవ్రవాదులు వచ్చి ఒక చర్చ్ జరుగుతుంటే ఆ చర్చిలోకి వచ్చి ఉన్న వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోతున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు కూడా దాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. ప్రపంచానికి సవాలు టెర్రరిజం. ఈరోజు దేవుని వైపు చూసి అడిగిన ప్రభువా, మా సంతోషము పరిపూర్ణం ఎలాగవుతుందో తెలుసా? క్రీస్తులో ఉంటే అదే నీకు సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో ఉంటే సంతోషం? ఈరోజు యేసు ప్రభులో ఉందాం. ఆయన అనుగ్రహించేది, అడిగినప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు పొంది ఉన్నావని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడని ఎవడో చెప్పగలడు? యేసు ప్రభువే ఆయన మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. శిలువ మ్రాను మీద వేలాడి ఆయన రక్తముని ఆయన అర్పించాడు. పునరుద్ధానుడిగా లేచి ఆ పునరుద్ధాన జీవం మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? ఈరోజు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు అడగాలి, పొంది ఉన్నామని నమ్మాలి, నిశ్చయముగా అడగాలి. దేవుడు ఆనంద సంతోషములు కూడా మనకి దేవుడు దయచేయాలి. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, ఎస్తేరును దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఆ జనాంగను కాపాడినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద పండగ చేసుకొని ఆనంద సంతోషములతో పండగ చేసుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగా? ఈరోజు అదే ఆనందము, అదే సంతోషము మనకి, మన కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అటు రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందులో నిలబడదాం, అందులో నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్.